గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ప్రచారం స్పీడ్ను పెంచారు. పెద్దనందిపాడులో సూపర్ 6 శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రైతులు, యువత జీవితాలతో ఆటలాడిందని మండిపడ్డారు. జగన్ సర్కారు బట్టలు నొక్కింది కానీ దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగలేదు అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ద్వారా ప్రజా సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పాలన వల్ల నష్టపోయిన గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. రామాంజనేయులు ప్రచారంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నాయి. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు యువతకు నిర్వీర్యమైపోయారు. కనీసం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు, పరిశ్రమలు రాలేదు, అప్పులు పెరిగిపోయాయి. ఈరోజు 200 రూపాయల కరెంటు బిల్లు 600-700 అయిపోయింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు దాటింది. 60 రూపాయల పెట్రోల్ 120 రూపాయలు అయింది. నిత్యావసర వస్తువుల ధరలు 30 నుంచి 40% ధరలు పెరిగాయి. ఆయన అమ్మఒడి అని చెప్పి 13,000, 14,000 ఇచ్చి భరోసా అని చెప్పి ఇంకొక 18,000 ఇస్తే ఆయన సంవత్సరానికి కుటుంబానికి ఇచ్చేది 40,000 రూపాయలు అయితే దోసుకునింది. కుటుంబాల నుంచి ధరల రూపంలో, పన్నుల రూపంలో దోసుకున్నది 1,00,000 పైన. ఇదంతా కూడా మీరు ఒక వీడియో ఉంది, షార్ట్ ఫిలిం చూడండి యూట్యూబ్ లో. ఒక ఆమె చెప్పింది, నాయనా నువ్వు 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు దోసుకున్నామని.